హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి మనకైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. రిజల్ట్స్ అయితే మనకైతే రిలీజ్ చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి అయితే ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. టీఎస్బీఐ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చిందనమాట రిజల్ట్స్ గురించి. అలానే మార్క్స్ యాడింగ్ గురించి మనకైతే ప్రభుత్వం అయితే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికైతే మార్క్స్ అయితే యాడ్ అవుతున్నట్టు మనకైతే ప్రభుత్వం అయితే ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ వీడియోలో మీ అందరికి వచ్చేసి రిజల్ట్స్ గురించి అలానే ఈ మార్క్స్ యాడింగ్ గురించి మీ అందరికైతే ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, వీడియో కింద మనకైతే డిస్క్రిప్షన్లో అయితే మనకైతే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుందన్నమాట. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు రిజల్ట్స్ లింక్ నేను అక్కడ పెడతాను. అక్కడి నుంచి వేరే మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మార్క్స్ యాడింగ్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను ఆ గ్రూప్లో ఇస్తానన్నమాట. మీరు ఆ గ్రూప్లో నుంచి డైరెక్ట్గా వెళ్ళైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనం ముందుగా ఆలస్యం చేయకుండా రిజల్ట్స్ గురించి ముందుగా అయితే మనం అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరైతే వీడియోని లైక్ చేసి మీరు ఎంత స్కోర్ వస్తుందని చెప్పి అనుకుంటున్నారైతే అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఎంత మార్క్స్ వస్తున్నాయి, దేంట్లోనైనా మీకు డౌట్ ఉందా, ఫెయిల్ అవుతాం అనుకుంటున్నారా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. ఈసారి పాస్ పర్సంటేజ్ విషయంలో చూసుకున్నా సరే మనకైతే ఈసారి పాస్ పర్సంటేజ్ కూడా చాలా వరకు పెరిగింది. 98% వరకు అందరూ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందరూ అయితే పాస్ అయ్యారనమాట. దాదాపు ఒక 2% వరకే ఫెయిల్ అయ్యారంట ఈసారి. ఎందుకంటే దాదాపుగా స్టూడెంట్స్ అందరూ ఈసారి మంచిగా ఎగ్జామ్స్ రాశారు అని చెప్పేసి చెప్తున్నారు. మనకైతే బాయ్స్ గర్ల్స్ పర్సంటేజ్ చూసుకుంటే బాయ్స్లో 75% అయితే ఈసారి పాస్ పర్సంటేజ్ వచ్చింది. గర్ల్స్లో వచ్చేసి 65% పాస్ పర్సంటేజ్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రిజల్ట్స్ గురించి టీఎస్బీఐ మనకి ఏమని చెప్పిందంటే అఫీషియల్గా అయితే మనకైతే April 12th రోజే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారనమాట. కొంతమంది రేపు, ఈరోజు అలా అని చెప్పేసి చెప్తున్నారు. మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే April 12th అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కాబట్టి మీరందరూ అందరికన్నా ముందుగా చెక్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నేను అక్కడ మీకు లింక్ పెడతాను అనమాట. ఆ గ్రూప్లో మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ హాల్ టికెట్స్ నెంబర్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ నేమ్ ఎంటర్ చేసి కూడా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. నేను ఆ లింక్ కూడా అక్కడ పెడతానమాట. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. త్వరగా వెళ్ళైతే జాయిన్ అవ్వండి. ఇక్కడ చూసుకోండి, రిజల్ట్స్ విషయంలో మనకి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే April 12న మనకైతే ఇంటర్ ఫలితాలు అని చెప్పేసి చెప్తున్నారనమాట. April 12న మనకైతే ఫలితాలు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ 8, 10వ తారీఖు వరకు మనకైతే మెయిన్స్ అయిపోతుంది. మెయిన్స్ అయిపోయిన తర్వాత మనకైతే ఇంటర్ ఫలితాలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా వీడియోస్ మీకు ఏమన్నా డౌట్ ఉన్నా సరే ఒకసారి కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. ఖచ్చితంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకి ఎంసెట్ దగ్గరలోకి వస్తుంది. ఎంసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతే త్వరగా స్టార్ట్ చేసుకోండి. ఎంసెట్లో వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం నేను చూసుకుంటాం. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కౌన్సిలింగ్లో ఎలా అటెండ్ అవ్వాలి, కౌన్సిలింగ్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ప్రతి ఒక్క అప్డేట్ నేనైతే టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. ప్రతి ఒక్కరికి గైడ్ చేస్తాను అనమాట. మీకు తర్వాత దాని గురించి ఫర్దర్గా అయితే వీడియోస్ చేసి చెప్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.